జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు హైమ చెప్పే కథలు. నేను మీ హైమ కూరపాటి. ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత్రి ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన గిరిజా కళ్యాణం అనే నవల్లోని 5వ భాగాన్ని వినేద్దామండి. ముందుగా ఈ నవల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. పెళ్ళంటే పవిత్రమైన బాధ్యత అనే అభిప్రాయం గిరిజది. జీవితం అంటే భార్య పిల్లలు బాధ్యత అనే ఎలాంటి బాధరబందీ లేకుండా ఆకాశంలో విహంగల్లా స్వేచ్ఛగా ఆనందంగా సాగిపోవాలంటాడు చందు. విధి విచిత్రంగా ఈ ఇద్దరినీ భార్యాభర్తల్ని చేసింది. పెళ్ళైన మొదటి రాత్రే చందు, ఇది కేవలం తాతయ్య పోరు పడలేక చేసుకున్న పెళ్ళి, నీకు నాకు ఎలాంటి సంబంధమూ లేదు, త్వరలో నీకు డైవోర్స్ ఇచ్చేస్తాను అని చెప్పేసి గిరిజన్ నిశ్చేష్టురాల్ని చేశాడు. విభిన్న ధృవాలైన ఈ ఇద్దరి భవిష్యత్తు ఏమైంది? ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామండి. ఎన్నో రోజుల తర్వాత ఆ రాత్రి డైనింగ్ హాల్లో మళ్ళీ అన్ని లైట్లు వెలిగినాయి. చందు ఎప్పుడూ ఇంట్లో భోజనం చేయడు. రాజగోపాలరావు గారు రాత్రిపూట ఒక చపాతీయో పండో తిని పాలు తాగుతారు. ఆయన ఒక్కడే కూర్చుని తినేటప్పుడు ఒక్క లైటే వేస్తారు నౌకర్లు. ఆయన పడక గదిలో తింటే ఆ లైట్ కూడా ఒక్కోసారి వెలగదు. ఆ ఇంటి నిండా వెలుతురు ఉన్న ఆ మనుషులు చీకట్లో బ్రతుకుతున్నట్లుగా ఉంటుంది. రాజగోపాలరావు గారికి కుడివైపున చందు, శేషారత్నం కూర్చుని ఉన్నారు. ఎడంవైపు గిరిజారవి కూర్చున్నారు. భోజనం చేస్తున్నంతసేపు చందు శేషారత్నాన్ని తమాషా చేస్తూనే ఉన్నాడు. అంకుల్, మీ పెళ్ళైన కొత్తలో మీ అమ్మకి భార్యకి పడేది కాదని ఇద్దరూ పోట్లాడుకొని విడివిడిగా వంట చేసుకునేవారని చెప్పేవారు కదా మీరు. అప్పుడు భోజనం ఎవరి దగ్గర తినేవారు అని అడిగారు. ఇద్దరి దగ్గర తినేవాడిని. ఇద్దరి దగ్గర? అదెలా సాధ్యం? ఎందుకు కాదు? వంటలు వేరైనా డైనింగ్ టేబుల్ ఒకటేగా. నేను భోజనానికి కూర్చునేవాడిని. మా అమ్మ తెచ్చి అన్నం కూర వడ్డించేది. నా భార్య పప్పు నెయ్యి వేసేది. అమ్మ పులుసు వేస్తే ఈవిడ పెరుగు వేసేది. మనుష్యులతో మాటలు లేకుండా క్రియలు జరిపించేలా చేయటంలో శశరత్నం అక్కడుండరా చందు. ఒకే ఒక పాయింట్ చెబుతాడు, అది అమోఘంగా పనిచేస్తుంది. కోర్టులో కూడా నేను చాలాసార్లు చూశానుగా. అవతల వాళ్ళు గొంతు చించుకుని గంటసేపు వాదిస్తారు. వీడు ఒక్క పాయింట్తో ఆ వాదనంతా హుష్కాకెన్నట్లు చేస్తాడు. మొత్తానికి అమోఘమైన బుర్ర అనుకో అన్నారు రాజగోపాలరావు గారు. కానీ ఏం లాభం? మా ఆవిడ బుర్రని మరమ్మత్తు చేసే తెలివితేటలు లేకపోయినాయి అంటూ విచారం వెలిబుచ్చాడు ఆయన. అంకుల్, మీకు తెలియదా? భార్య ఎంత గయ్యాళి అయితే భర్త అంత తెలివిగలవాడవుతాడట. సోక్రటీస్ సంగతి మీకు తెలియదా అన్నారు చందు. ఆ మాట వినగానే ఒక్కసారి ఆ గది నిండా నవ్వుల చల్లులు కురవసాగినాయి. శేషరత్నం అన్నాడు, ఇదివరకు నా భార్యలాంటి మనిషి ఈ ప్రపంచంలో ఇంకెవరూ లేరు అనుకునేవాడిని. మా సూరికి పెళ్లి చేసిన తర్వాత నా భార్యను మించిన మనుషులున్నారు సుమా అని తెలిసింది. ఏం చేస్తాం? భగవంతుడు ఒకవైపు వెలుగు ఇచ్చి మరోపక్క గాఢాంధకారం చేస్తాడు. ఈ వెలుగు చీకట్లలో ఊగిసలాటమే మానవ జీవితం అవుతుంది. అంకుల్కి వేదాంతం అంతా ఎందుకో చెప్పనా? స్వీట్ వేయలేదని. షాయన్న, ఆ కలాకండ్ అంకుల్కి వడ్డించు అన్నాడు. షాయన్న వడ్డించాడు. రాజగోపాలరావు గారు బాధగా చూశారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి తెల్లవార్లు బాధపడతాడు, నాకు తెలుసు. బాధ ఆస్తమా వచ్చినందుకు కాదు, నా భార్య చేత తిట్లు పడలేక. నేను ఇక్కడికి భోజనానికి వస్తున్నానంటే షాయన్నకు ఫోన్ చేసి భోజనంలో ఏవేవి వడ్డించాలో ఆజ్ఞలు జారీ చేసింది. అవస్థపడితే పడ్డాను లేరా. కలాకండ్ చాలా రుచిగా ఉంది. భగవంతుడు నాకు అన్నీ ఇచ్చి ఆరోగ్యం లేకుండా చేశాడు. నా జీవితాన్ని 2 రాక్షసులు పీక్కు తింటున్నాయి. ఒకటి నా భార్య, రెండోది ఆస్తమా అన్నారు ఆయన. భోజనం చేస్తున్న చందు మధ్య మధ్యలో గిరిజ వైపు చూస్తున్నాడు. గిరిజ అతని వైపే చూస్తోంది. అతనికి ఆడపిల్లల చూపులు తన ముఖం మీద అతుక్కుపోయినట్లు నిలిచిపోవడం బాగా అలవాటే. కానీ గిరిజ చూపులు పూర్తిగా వేరుగా ఉన్నాయి. వాటిల్లో ఆత్మీయత తప్ప వ్యామోహం లేదు. అభిమానం తొణికిసలాడుతుందే కానీ ఆకర్షించుకోవాలనే తాపత్రయం లేదు. ఆ కళ్ళలో దాపరికం లేకుండా స్పష్టంగా కనిపిస్తున్న ఆరాధన, ఆత్మీయత అయస్కాంతంలా మారి అతన్ని క్షణంసేపు గిరిజ వైపే తదేకంగా చూసేలా ఆకట్టుకుంటోంది. రాజగోపాలరావు గారు భోజనం చేస్తూనే శేషారత్నంతో మాట్లాడుతూనే ఉన్నా ఆ ఇద్దరినీ గమనిస్తూనే ఉన్నారు. మేనేజర్ ఫోన్ తెచ్చి ఇచ్చాడు. చందుకు ఫోన్ వచ్చింది. హలో, ఏమిటి? క్లబ్ నుంచా? ఓకే ఓకే, నేను అక్కడికి వచ్చేస్తాను. ఓకే బాయ్ అని పెట్టేశాడు. ఆ తర్వాత చందు త్వరగా భోజనం చేసేశాడు. తాతయ్య, రమేష్ వాళ్ళు క్లబ్కి రమ్మంటున్నారు. ఇవాళ పార్టీ ఏదో ఉందిట. నేను వెళుతున్నాను అంటూనే లేచాడు. గుడ్ నైట్ అంకుల్, గుడ్ నైట్ ఎవ్రీబడి గబగబా చెప్పేసి అతను వెళ్ళిపోయాడు. మరో నిమిషంలో వాకిట్లో కారు బయలుదేరిపోయిన శబ్దం వినిపించింది. సందడంతా చందుతోనే వెళ్ళిపోయినట్లుగా అక్కడ నిశ్శబ్దం ఏర్పడింది. ఇదిరా వరస అన్నా రాజగోపాలరావు గారు. శేషారత్నం చూశానన్నట్లు తల ఊపారు. ఆ దెయ్యాల బారి నుంచి వాడిని రక్షించే ఉపాయం చెప్పరా శేషు. శేషారత్నం కాసేపు దీర్ఘంగా ఆలోచించి, దానికి పెళ్లి ఒక్కటే మార్గం అన్నారు.
పెళ్ళా? పెళ్ళి అంటే వాడికి భయం. పెళ్ళాం పిల్లలు పెద్ద బోర్ అంటాడు. ఎట్లాగో అట్లా నువ్వు వాడిని ఆ పెళ్లిలోకి తోసేయాలి. ఏం ప్రయోజనం? ఆ సంసారం చక్కగా ఉండాలిగా. ఆ రాక్షసులు ఆ సంసారాన్ని విచ్ఛిన్నం చేయకుండా ఉంటారంటావా? ఆయన అది కూడా పాయింటే అన్నట్లుగా తలూపాడు. ఆ రాక్షసులతో తలపడి చందును దక్కించుకునే సామర్థ్యం గల అమ్మాయిని చూసి నువ్వు చెయ్యాలి. అలాంటి అమ్మాయి కావాలంటే చందు మీద ముందు ఆ అమ్మాయికి విపరీతమైన ప్రేమ ఉండాలి. అప్పుడు కానీ అది సాధ్యం కాదు. ఆ రెండూ జరిగే పని కాదనిపిస్తోంది నాకు. ప్రయత్నం చేయకుండా ఫలితాలు మనమే ఊహించకూడదు అన్నాడు శేషారత్నం. వాళ్ళిద్దరు ఒక్క నిమిషం అక్కడ గిరిజా రవి ఉన్నారని వాళ్ల ఉనికే మర్చిపోయినట్లుగా చందు విషయం మాట్లాడుకున్నారు. గిరిజని రవిని ఆయన కారులో హాస్పిటల్కి పంపించేశారు. రూమ్కి రాగానే రవి అడిగాడు, అక్క, ఆ చంద్రశేఖరం ఎవరో కనిపించగానే కాళ్ళకి నమస్కారం చేసి మీ రుణం తీర్చుకోలేనండి అంటానన్నావుగా, మరి చేయలేదేం? ఏమిటోరా, నాకు అసలు ఆ సంగతే గుర్తులేదు. అతనే వచ్చి స్వయంగా నేను చెప్పాలనుకున్న మాటలు అతనే నాకు చెబుతుంటే నాకు మతిపోయింది అంది గిరిజ. రవి పడుకున్నాడు. 10 నిమిషాల్లో నిద్రపోయాడు. గిరిజ మధుమూర్తికి ఉత్తరం రాయటానికి కూర్చుంది, కానీ కుదరలేదు. తను పొందిన ఈ అద్భుతమైన అనుభూతి మాటల్లో పొందుపరచడానికి సరైన భాష దొరకలేదు. 4 సార్లు వ్రాసి సంతృప్తిగా అనిపించకపోవడంతో చించివేసి వచ్చి పడుకుంది. చంద్రశేఖర్, చందు, ఎంత బావుందా పేరు! మాటిమాటికి అతని మూర్తి కళ్ళెదుట వచ్చి నిలబడుతోంది. చిరునవ్వుతో అంటున్నాడతను. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. నేను మీకు చాలా రుణపడి ఉన్నాను. తన మనసులో మాటలు అతని నోటి నుంచి ప్రతిధ్వనిస్తున్నట్లుగా ఉన్నాయి. భగవంతుని చిద్విలాసం గమ్మత్తుగా ఉంది. తను అతనికి రుణపడి ఉన్నాను అనుకుంటుంటే అతను తాను రుణపడి ఉన్నానని అంటున్నాడు. గిరిజ ఇంకా నిశ్చేష్టురాలు అయినట్టుగానే ఉంది. ఆ మెరుపు దెబ్బ తాకిడికి హృదయం ఆనందాశ్చర్యాలతో మూగబోయినట్టుగా అనిపిస్తోంది. లాభం లేదురా శేషు, లాభం లేదు. వాడు ఈ జన్మకి ఇక మారడు. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా అలాంటి పని చేస్తాడా? కనీసం నా పరువు గురించి అయినా ఆలోచించాడా? ఊహు, వాడికి నేను అవసరం లేదని ఇంకోసారి రుజువు చేశాడు. రాజగోపాలరావు గారు ఆవేశంలో అంటుంటే శేషారత్నం వారించాడు. అన్నీ తెలిసి ఉండి కూడా నువ్వు చిన్నపిల్లాడిలా ఇలా ప్రవర్తిస్తే ఎలా? ఏదైనా సమస్య వస్తే ఆవేశపడకూడదు. నిదానంగా పరిష్కార మార్గం ఆలోచించుకోవాలి. నిదానంగా? ఓ చెంప ఇల్లు తగలబడిపోతుంటే ఫిడోలు వాయించుకుంటూ శాంతంగా ఉండాలంటావు నువ్వు. శాంతి నాకెక్కడిదిరా, నేను బ్రతికుండగా రాదు. అదిగో అదిగో, మీరు మళ్ళీ హైరాణ పడుతున్నారు. బ్లడ్ ప్రెషర్ చూస్తున్న డాక్టర్ గురుమూర్తి హెచ్చరించాడు. రాజగోపాలరావు గారికి ఆ పూట విపరీతమైన రక్తపోటు వచ్చింది. దానికి కారణం ఉంది. 2 రోజుల క్రితం ఢిల్లీ నుంచి ఆయన మిత్రుడు ఒక ఆయన వచ్చాడు. ఆయన రిటైర్డ్ కల్నల్. ఆయన కూతురు సౌమ్య చాలా అందంగా ఉంది, చదువుకుంది, బాగా తెలిసిన మంచి కుటుంబం. ఆయన సౌమ్యకి వరుడిని వెతకడానికి కూతుర్ని తీసుకుని వచ్చారు. రాజగోపాలరావు గారికి సౌమ్య, చందు ఈడు జోడుగా అనిపించారు. చదువుకున్న పిల్ల కాబట్టి చందుని బాగా దారికి తెచ్చుకోగలదని ఆశపడ్డారు. ఒకే ఒక కూతురు. ఆయనకి చాలా డబ్బు ఉంది. చందు డబ్బు కోసం వాళ్ళు ఆశపడాల్సిన అవసరం కూడా లేదు. ఈ రకంగా ఇద్దరు స్నేహితులు ఇంకా దగ్గరవ్వచ్చు. ఎన్నో విధాలా ఈ సంబంధం చాలా మంచిదని ఆయనకు తోచింది. నేను ఎవరికోసమో ఎందుకు వెతకటం రా రాజా, నా కూతుర్ని నీ మనవడికి చేసుకోరాదు అన్నారు కల్నల్ మిత్రుడు. ఆయన అలా అడగడం రాజగోపాలరావుకి ఎంతో ఆనందం కలిగించింది. కోరిన పెన్నిది కళ్ళెదుట నిలిచినట్టుగా సంబరపడ్డారు. చందుకి సౌమ్యను పరిచయం చేశారు. ఆయన కావాలని చందు, సౌమ్య ఒంటరిగా ఉండే పరిస్థితులు ఏర్పరిచారు. సౌమ్య, చందు ఇద్దరూ స్నేహంగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ జోక్ చేసుకుంటూ హుషారుగానే ఉన్నారు. ఆ రాత్రి రాజగోపాలరావు గారు చందుని పిలిచారు. సౌమ్యతో వివాహం నిర్ణయిస్తున్నట్లుగా చెప్పారు. నాకా పెళ్ళా అన్నాడు చందు కంపరంగా. ఏ, నీకు ఆ అమ్మాయి నచ్చలేదా? ఎందుకు నచ్చలేదు? సౌమ్యకేం తక్కువైంది? అలాంటప్పుడు పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం? నేను ఆ దృష్టితో సౌమ్యను చూడలేదు. అసలు నేను ఏ ఆడపిల్లని పెళ్లి దృష్టితో చూడను. ఏ, ఎందుకని? కారణం చెప్పినా మీకు అర్థం కాదు. ఇప్పుడేమంటావు? ఈ పెళ్లి కుదరదు అంటాను. నోర్మోయ్, ఆయనకి నేను మాట ఇచ్చాను. అదా మీ బాధ? అయితే ఇక మీరు విశ్రాంతి తీసుకోండి అనేసి చందు వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం రాజగోపాలరావు గారు కాస్త ఆలస్యంగా నిద్రలేచారు. ఆయన బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి కల్నల్ పెట్టే బేడా సర్దుకొని ప్రయాణం అయి ఉన్నాడు. ఆయన చిరుజట్లాడిపోతున్నాడు. ఏమిటి, ఏమైంది? ఇంత హఠాత్తుగా ఎందుకు వెళుతున్నావు? కంగారుగా అడిగారు. ఏమైందా? కల్నల్ ఎర్రబండ కళతో చూశారు. స్నేహితుడివి కదా అని నేను మంచి మనసుతో నీ దగ్గరికి వస్తే నువ్వు కపట దృష్టితో నన్ను బుట్టలో వేయాలని చూశావు. రాత్రి నీ మనవడు నాకంతా చెప్పాడు. అతను మీ ఇంట్లో ఉండే ఆయా కూతుర్ని ప్రేమిస్తే నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదని అడ్డు పెట్టావటగా. ఇద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకుందామని చూస్తే చందును దాచేసి ఆ పెళ్లికి వెళ్ళనీయకుండా చేశావట.
ఆ అమ్మాయి బావిలో దూకి చచ్చిపోయిందటగా. చందు ఆ అమ్మాయిని మర్చిపోలేకుండా ఉన్నాడట. తాతయ్య పోరు పడలేక మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా నేను బాగా చూడలేను అని చెప్పాడు. మనం బలవంతంగా పెళ్లి చేస్తే ఇప్పుడు చేసుకొని తర్వాత డైవోర్స్ ఇస్తాడట. నా కూతురికి అంత కర్మేం పట్టిందయ్యా? ఈ ప్రపంచంలో మగపిల్లలే కరువయ్యారా? నేను దానికి పెళ్లి చేయలేనా? ఇంతలో టాక్సీ వచ్చి ఆగింది. ఆయన సామాన్ తనే మోసుకువెళ్ళి టాక్సీలో పెట్టుకున్నాడు. షాయన్న సాయం చేయబోతుంటే వద్దని విదిలించాడు. వస్తాం, మేం వచ్చిన వేళ మంచిది, రామ్మారా అన్నాడు ఆయన. సౌమ్య రాజగోపాలరావు గారి వంక చురుచురా చూసి వెళ్ళిపోయింది. టాక్సీ వెళ్ళిపోయింది. రాజగోపాలరావు గారి ముఖం తరిగిన కద్దగడ్డలా అయిపోయింది. చందు, చందు ఆయన ఇల్లు అదిరిపోయేలా అరిచారు. చిన్నబాబు రాత్రి ఇంటికి రాలేదండి, షాయన్న భయంగా చెప్పాడు. ఇంటికి రాలేదా? షాయన్న, మేనేజర్ గారు వాడెక్కడున్నా కాళ్ళు చేతులు కట్టి ఈడ్చుకురండి. వాడిని వాళ్ళ చంపి తీరుతాను. నా చేతులతోనే కంఠం పిసికి వేస్తాను ఆయన ఆయాసపడుతూ అన్నారు. షాయన్న చప్పున దగ్గరికి వచ్చారు. అయ్యగారు, మీరిలా కూర్చోండి అంటూ బలవంతంగా సోఫాలో కూర్చోబెట్టాడు. రాజగోపాలరావు గారికి ఒంటి నిండా చెమటలు వచ్చేసినాయి. ఆయన కోపంలో కంపిస్తున్నాడు. కాదు షాయన్న, నీకు తెలియదు అంటున్నాడు. మేనేజర్ వెంటనే డాక్టర్కి ఫోన్ చేశాడు. 10 నిమిషాల్లో ఆయన వచ్చాడు. రాజగోపాలరావు గారిని పరీక్ష చేసి ఆయన్ని బాగా చివాట్లు వేశారు. నువ్వు ఇలా ఆవేశపడితే ఎప్పుడో మళ్ళీ హార్ట్అటాక్ వస్తుంది. నేను వచ్చే టైం కూడా ఉండదు. మాతో చెప్పనైనా చెప్పకుండా నువ్వు సెలవు పుచ్చేసుకుంటావు. పోనీ చస్తే పీడా పోతుంది. అసలు వాడిని ఆయన లేవబోయారు. గురుమూర్తి వారించి పడుకోబెట్టాడు. డాక్టర్ గారు శేషరత్నానికి ఫోన్ చేసి పిలిపించారు. శేషరత్నం వచ్చాడు. రాజగోపాలరావు గారు చెప్పిందంతా శాంతంగా విన్నాడు. ఇంతకీ నువ్వు చెప్పేదేమిటి? ఎలాగైనా సరే చందుకు పెళ్లి చేసేయాలని అంటావు, అంతేనా? అంతే. సరే, నేను ఒక చిట్కా చెబుతాను, నువ్వు అమలుపరచు. దెబ్బకి వాడే దారికి వస్తాడు. ఏమిటది? నువ్వు ఈ పూట నుంచి నిరాహార దీక్ష ప్రారంభించు. అన్నం తినకు, మందు వేసుకోకు. నేనా? ఏడ్చినట్టుంది నీ సలహా. ఇట్లా చేస్తే వాడి పెళ్లి కాదు, ముందు నా దినవారాలు అవుతాయి. ఒంట్లో బాగుండని వాడిని భోజనం అరగంట ఆలస్యం అయితే కళ్ళు తిరిగి పడేవాణ్ణి. నేను నిరాహార దీక్ష చెయ్యాలా? నువ్వు మతి ఉంటే చెబుతున్నావా? అబ్బబ్బా, నా మాట శాంతం వినవే. అంత తొందరగా అన్నీ నువ్వే అనేసుకుంటే ఎలా? నువ్వు నిరాహార దీక్ష చేస్తున్నావని మేము చెబుతాం, కానీ నిజంగా నువ్వు చేయనవసరం లేదు. చందు చూడకుండా నీ మామూలు భోజన కార్యక్రమం నువ్వు సాగించు. ఇది కేవలం వాణ్ణి బెదిరించడానికి మాత్రమే. నేను డాక్టర్ గారు వాణ్ణి బాగా తిడతాం. వాడు పెళ్లికి ఒప్పుకోవటం మినహా గచ్చంతరం లేకుండా చేస్తాం. నీ బుర్ర అమోఘంరా శేషు, ఆయన మెచ్చుకున్నారు. నీ పొగడతలు పని అయిన తర్వాత. ముందే చెబుతున్నాను, నువ్వు మాత్రం బాగా గట్టి మనసుతో ఉండాలి. చందు కాస్త బ్రతిమలాడగానే సరే సరే అనవద్దు. అలాగే, మాట ఇచ్చినట్టేనా? అయితే ఈ రోజునే ప్రారంభించు. ఇదిగో షాయన్న, చందు ఇంటికి రాగానే నువ్వేమని చెబుతావంటే ఆయన వివరంగా షాయన్నకి ఏం చెప్పాలో బోధించారు. షాయన్న అలాగే అన్నట్లు తలూపాడు. సాయంత్రం చందు ఇంటికి వచ్చాడు. చకచకా మెట్లెక్కి పైకి వెళ్లబోతూ షాయన్న కనిపించగానే, షాయన్న, తాత ఏం చేస్తున్నాడు? కల్నల్ వాళ్ళు వెళ్ళిపోయారుగా, నా మీద ఎగురుతున్నాడా అని అడిగారు. షాయన్న బాధగా చెప్పాడు. ఎందుకు బాబు పెద్ద ఆయన అలా ఏడిపించుకు తింటారు? మీరు వెళ్ళిన తర్వాత ఎంత పెద్ద గొడవ అయిందో తెలుసా? షాయన్న కల్నల్ గారు వెళ్ళిన తర్వాత రాజగోపాలరావు గారు ఆవేశపడటం, డాక్టర్ రావటం అంతా చెప్పారు. డాక్టర్ గారు వచ్చి మాత్రం ఏం ప్రయోజనం చిన్నబాబు? తాతగారు ఆయన్ని ఇంజెక్షన్ ఇవ్వనీయలేదు. శేషరత్నం గారు కూడా వచ్చారు, ఎంతో చెప్పారు, కానీ లాభం లేకపోయింది. పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు. బలవంతంగా ప్రాణం తీసుకుంటారుట, అదే తనకి శిక్ష అంటున్నారు. చందు క్షణంసేపు నిశ్చేష్టుడైనట్టు నిలబడిపోయాడు. తాతయ్య ఇంత గొడవ ఎందుకు చెయ్యాలి? పెళ్ళి అంటే నాకిష్టం లేదని నేను చెబుతూనే ఉన్నానుగా. ఏమో బాబు, ఈరోజు సంఘటనలతో ఆయన మనసు బాగా విరిగిపోయినట్టయింది. రోజు చందు వచ్చాడా అని అడిగేవారు. ఈ రోజంతా ఉదయం నుంచి మీ పేరే ఎత్తలేదు. మేలుకున్నారా, నిద్రపోయారా? మేలుకునే ఉన్నారు. చందు తాతగారి గదివైపు వెళ్ళాడు. షాయన్న వంటగదిలోకి వెళ్ళి గ్లాస్తో పాలు తీసుకువచ్చాడు. షాయన్న వచ్చేసరికి చందు మంచం మీద కూర్చుని, తాతయ్య, నా మీద కోపం వచ్చిందా? ఒక్కసారి ఇటు తిరగవు, మా తాతయ్య ఎంత మంచివాడో అంటూ బ్రతిమలాడుతున్నాడు. గోడవైపు తిరిగి పడుకున్న ఆయన ఇటు తిరగలేదు. ఉదయం నుంచి ఏమీ తీసుకోలేదు, అసలే సుస్థి మనిషి. కాసి నీ పాలైనా తాగండి బాబు అన్నాడు షాయన్న. నాకేం వద్దు షాయన్న, నేను పొద్దుటే చెప్పానుగా, నేను ఇలాగే చచ్చిపోతాను. నా ముఖాన బలవన్మరణం రాసిపెట్టి ఉంది కాబోలు అన్నాడు. తాతయ్య, నా మీద కోపం వస్తే నన్ను 2 వాయించు, అంతేకాని భోజనం మానేయటం దేనికి? నా మాట వినవు? లేచి తాగు. చందు పాల గ్లాస్ తీసుకుని బతిమలాడాడు.
ఆయన అనకుండా మౌనంగా ఉండిపోయారు. చందు ఆయన చెయ్యి అందుకొని చెంప కానించుకున్నాడు. నాకు ఈ ప్రపంచంలో నువ్వు తప్ప ఎవ్వరూ లేరు. అసలు నేను ఎందుకు పెళ్లి చేసుకోనంటున్నానో చెప్పనా? ఆ వచ్చే వ్యక్తి నీకు నాకు మధ్య పోట్లాటలు పెడుతుందేమోనని భయం తాతయ్య. నువ్వు గనక ఈ పాలు తాగకపోతే నేను కూడా భోజనం చేయను, మంచినీళ్లు తాగను, నీ ఇష్టం అన్నాడు. రాజగోపాలరావు గారి చెయ్యి చందు ఇస్తున్న పాల గ్లాస్ పట్టుకోపోయింది. షాయన్న బిగ్గరగా దగ్గాడు. ఆయనకి శేషారత్నం హెచ్చరిక గుర్తుకు వచ్చింది. పట్టుకోబోయిన పాల గ్లాసు వదిలేశాడు. తాతయ్య, ఈ పాలు తాగు తాతయ్య, చందు బతిమలాడాడు. ఆయన మాట్లాడలేదు. చందు లేచాడు. సరే అయితే నేను వెళుతున్నాను. షాయన్న వచ్చి నువ్వేదైనా తిన్నావని చెప్పినప్పుడే నీ కంటికి కనిపిస్తాను. అంతవరకు నీకు కనిపించను అని వెళ్ళిపోయాడు. 2 రోజుల అనంతరం రాజగోపాలరావు గారు గదిలో డాక్టర్ గారు ఆయన మంచం పక్కన కూర్చొని ఉన్నారు. శేషారత్నం గదిలో అటు ఇటూ తిరుగుతున్నారు. షాయన్న మంచం పక్కన నిలబడి ఉన్నాడు. రాజగోపాలరావు గారు హార్లిక్స్ తాగుతున్నారు. ఇంతలో చందు అటు రావటం శేషారత్నం చూశాడు. షాయన్న, చందు వస్తున్నాడు, హార్లిక్స్ గ్లాస్ తీసేయి అన్నాడు. షాయన్న వెంటనే గబాల్న రాజగోపాలరావు గారి పెదవుల దగ్గరికి వెళ్లబోతున్న హార్లిక్స్ కప్పుని లాగేసుకుని మంచం క్రింద దాచేశాడు. చందు ఆ గదిలోకి వచ్చాడు. అతని ముఖం ఎప్పట్లా నవ్వుతూ లేదు, సీరియస్గా ఉంది. శేషారత్నం అంతకంటే సీరియస్గా ఉన్నాడు. గదిలోకి చందు రాగానే డాక్టర్ గారు లేచారు. ఇక నేను ఈ ఇంటికి రావటం అనవసరం. నువ్వేమో మందు వేసుకోవు, చెప్పిన మాట వినవు. నేను ఇది చూడలేకుండా ఉన్నాను. గురుమూర్తి రాజగోపాలరావు గారి చెయ్యి పట్టుకొని నాడి చూశారు. పల్స్ చాలా వీక్గా ఉంది. నువ్వు బ్రతకదలుచుకున్నావో వెళ్ళిపోదలుచుకున్నావో నీ ఇష్టం అన్నారు. పిలిచారట ఎందుకు? చందు శేషారత్నాన్ని అడిగాడు. శేషారత్నం వెంటనే చందు జబ్బ పట్టుకొని రాజగోపాలరావు గారి దగ్గరికి లాక్కెళ్ళాడు. ఆయన్ని చూడు, ఒక్కసారి ఆయన ముఖం చూడు, ఎలా చిక్కిపోయారు. రాజగోపాలరావు గారు ఈ మాట వినగానే చప్పున ముఖం తిప్పుకున్నారు. మందు వేసుకోవటం లేదు, భోజనం చేయటం లేదు, కనీసం హార్లిక్స్ అయినా తాగటం లేదు. చందు, నువ్వు ఇలా ఆయన్ని బలవంతంగా చంపడం ఏం బాగాలేదు. తాతయ్య నిన్ను ఎంత ప్రేమగా పెంచి పెద్ద చేశారో తెలుసా? దానికి నువ్వు ఇచ్చే ప్రతిఫలం ఇదన్నమాట. చందు కోపంగా అన్నాడు. అవును, ప్రేమగా పెంచాడు. పెంచి ఇప్పుడు ఉరితాడు ఒకటి నా మెడకి బిగిస్తానంటున్నాడు. పెళ్ళి అంటే ఉరితాడుట్రా? నాకట్లాగే అనిపిస్తుంది. స్వేచ్ఛను చంపేసే ఉరితాడే అది. అందరూ నీలాగే అనుకుంటే ఈ సంఘం ఎలా నడుస్తుంది? అందరి సంగతేమో నాకు తెలియదు. నా వరకు నాకు అలాగే అనిపిస్తుంది. భార్య, పిల్లలు, బాధ్యత అదొక పరమ బోర్. అయితే నీ అంత మూర్ఖుడు ఇంకొకడు లేడన్న మాటే. అలాగే అనుకోండి. అసలు నువ్వు పెళ్ళి అంటే ఎందుకంత భయపడుతున్నావు? ఏమో నాకు తెలియదు. అది అసలు మనిషి స్వభావమే అంతా. తెలియని వాటి గురించే భయం ఏర్పడేది. అందుకే మనకే విషయం అంటే భయం వేస్తుందో దాని సంగతి తేల్చేసుకోవాలి. ఉదాహరణకి నీకు చీకటి అంటే భయం అనుకో. 2-3 సార్లు తెగించి గుండె ధైర్యంతో చీకట్లోకి వెళ్ళిపోవాలి. అప్పుడు భయం పోతుంది. ఆయన చందు భుజం తట్టాడు. చందు, నేను చెబుతున్నాను విను. పెళ్ళి అనేది కేవలం తాతయ్య సంతృప్తి కోసం చేసుకుంటున్నానని అనుకో, సరేనా? నా వల్ల కాదు. ఆ నరకం జీవితాంతం భరించాలి. అంటే తాతయ్య మీద నీకు ప్రేమాభిమానాలు లేవా? ఉన్నాయి. దానికి దీనికి సంబంధం లేదు. రాజగోపాలరావు గారు అన్నారు. శేషారత్నం, వాడికి నా సంగతి ఏమీ అవసరం లేదు. వదిలేయ్యాలా? నువ్వు ఇలా కృషించిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోమంటావా? వాడు చేసుకోనంటే కాళ్ళు చేతులు కట్టి పెళ్లి జరిపిస్తాను. చేసుకోననటం వాడిష్టమేనా? నువ్వు రాంపండు గారి అమ్మాయి భూదేవి సంబంధం ఖాయపరచు. ఆయన పోలీస్ ఆఫీసర్ కదా, వాడిని కదలకుండా ఎలా బంధించాలో బాగా తెలుసు. చందు నిటారుగా అయ్యాడు. శేషారత్నం సీరియస్గా చెప్పాడు. చందు, నీ పెళ్లి రాంపండు గారి అమ్మాయి భూదేవితో ఖాయం చేస్తున్నాను. చెయ్యండి. తర్వాత పరిస్థితి మీరే ఎదుర్కోండి. మళ్ళీ మిమ్మల్ని నవ్వులపాలు చేశానని మాత్రం అనొద్దు. డాక్టర్ గారు కల్పించుకున్నారు. చందు, అలా ఎందుకు మాట్లాడతావు? నువ్వు మాట్లాడే ఒక్కొక్క మాట తాతయ్యకి ఎంత బాధ కలిగిస్తుందో తెలుసా అంటూ మందలించారు. నేను ఒకసారి కాదు 10 సార్లు చెబుతున్నాను. మీరు అనవసరంగా శ్రమపడకండి. నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, నేను చేసుకోను. చందు ఖచ్చితంగా చెప్పేశాడు. అంతవరకు మౌనంగా వింటున్న రాజగోపాలరావు గారు ఇక కోపం ఆపుకోలేనట్టుగా అరిచారు. చేసుకోకపోతే పోరా, నా ఇంట్లోంచి వెళ్ళిపో. నీకు నాకు అసలు ఈ క్షణం నుంచి సంబంధం లేదు. నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు రాదు. పో, ఇప్పుడే వెళ్ళిపో. తాతయ్య, ఎవర్రా తాతయ్య నీకు? ముందు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. షాయన్న, వీడిని మెడపట్టి బయటికి గెంటు. చందు ముఖం రోషాభిమానాలతో ఎరిపెక్కింది. తాతయ్య, అంటే ఏమిటి నీ ఉద్దేశం? నువ్వు డబ్బు రాదు అంటే భయపడి పెళ్లికి ఒప్పుకుంటానని అనుకుంటున్నావా?
డబ్బుతో పిల్లల్ని పట్టి బంధించాలని రోజులు పోయినాయి. డబ్బు నీ దగ్గరే కాదు, బయట చాలా ఉంది. కాస్త కష్టపడితే ఎంతైనా సంపాదించవచ్చు. ఇన్నాళ్ల నుంచి నేను నీ డబ్బు కోసమే అభిమానిస్తున్నానని అనుకుంటే నువ్వు చాలా పొరబడ్డావన్న మాటే. వెళుతున్నాను. నీ ఆస్తి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నాకేం అవసరం లేదు. నేను బ్రతకలేకపోను. వస్తాను. చందు గిరుక్కున వెనక్కి తిరిగి చకచకా వెళ్ళిపోయాడు. చూసావటయ్యా, చూసావా? శేషు, గురుమూర్తి, చూసారా వాడి పొగరు? ఆయన లేచారు. మీరు ఆవేశపడకండి. డాక్టర్ గారు ఆయన్ని బలవంతంగా కూర్చోబెట్టారు. వాడెంత చేసినా నేను భరించవచ్చు. నేను ఒక్క మాట అనేసరికి వాడికి ఎంత రోషం వచ్చిందో, ఎలా వెళ్ళిపోయాడో. షాయన్న చూడు, నిజంగా వెళ్ళిపోయాడా? షాయన్న వెళ్ళబోతుంటే శేషారత్నం ఆపేశాడు. వెళ్ళని, ఎక్కడికి పెడతాడు? రేపు పాటికి మళ్ళీ తిరిగి వస్తాడు. శేషు, నీకు తెలియదురా, వాడికి అసలు కోపం రాదు. వస్తే మహా మొండివాడు. నిజంగానే ఇంటికి రాడేమో. నేను అన్నమాట వాడికి చాలా బాధ కలిగించిందేమో. అదిగో అదే వద్దన్నాను. నువ్వే కాదయ్యా, ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు అంతే. కాస్త కేకలేస్తారు, ముందు వాళ్ళకంటే వీళ్లే బాధపడిపోతారు. అదే వాళ్ళకి అలుసు అయిపోతుంది. నన్ను అడిగితే నీకు కోపం తెప్పించానేమోననే భయం వాడికి ఉండాలి అంటాను. అది కాదు శేషు, నువ్వు నాకింకేం చెప్పకు. వాడెక్కడికి వెళ్ళడు. నీ డబ్బు వాడికి అవసరం లేకపోయినా వాడి స్నేహితులకు కావాలి. వాడిని వెనక్కి పంపిస్తారు. వీడు ఇంకా మొండిగా వినకపోతే వీడిని వదిలేసి చక్కా పోతారు. నువ్వు చూస్తుండు. ఏమోరా శేషు, కమలకి వాడికి ఏ లోటు లేకుండా చూస్తానని మాట ఇచ్చాను. ఆయన కళ్ళు చెమర్చాయి. నువ్వు ఇచ్చిన మాటకి ఏమీ లోటు రాదు, కానీ నువ్వు నిశ్చింతగా ఉండు. షాయన్న వేడివేడి హార్లిక్స్ కలిపి తెచ్చి ఇచ్చాడు. రాజగోపాలరావు గారు విరక్తిగా దాన్ని తోసేస్తూ అన్నారు, వద్దు షాయన్న, నాకేమీ తాగాలని లేదు. మేనేజర్ వచ్చి చెప్పాడు. హాస్పిటల్ నుంచి ఆ అమ్మాయి ఫోన్ చేసిందండి. రేపు వాళ్ళు వెళ్ళిపోతున్నారట, మీకు చెప్పమంది. రాజగోపాలరావు గారికి హఠాత్తుగా గుర్తుకు వచ్చింది. అయ్యో, ఈ గొడవలో పడి నేను ఆ మాటే మర్చిపోయాను. గిరిజ వెళ్ళిపోతుందా? మేనేజర్ గారు చూడండి, రేపు ఆ అమ్మాయి మన ఇంటికి వస్తుంది. సిల్క్ ప్యాలెస్కి ఫోన్ చేసి మంచివి కాశ్మీర్ కానీ గద్వాల్ కానీ చీరలు పంపమన్నారని చెప్పండి. రంగు మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకుని మిగతా వాపస్ పంపిస్తామని చెప్పండి అన్నారు. మేనేజర్ అలాగేనని తల ఊపి ఫోన్ చేయడానికి వెళ్ళాడు. చందు విషయంలో నువ్వేం దిగులు పడకు, నేనున్నానుగా అంటూ ధైర్యం చెప్పి శేషారత్నం వెళ్ళిపోయాడు. మీరు ఏదైనా చేయండి, కానీ మందులు వాడటం మాత్రం అశ్రద్ధ చేయవద్దు అన్నారు డాక్టర్ గారు. చందు కుర్చీలో కూర్చుని ఉన్నాడు. చుట్టూ స్నేహితులు ఉన్నారు. రమేష్ మొత్తుకుంటున్నట్టుగా అన్నాడు, చందు, మాకెవరికీ చెప్పకుండా సలహా అడగకుండా ఒక్కసారి ఇంత పని చేశావేమిటి? నువ్వు చేసింది చాలా తప్పు. ముసలాయనకి అంత కోపం తెప్పించడం మంచిది కాదు. ఆయన అలా అంటుంటే వింటూ ఊరుకోమంటావా? నాకు అభిమానం లేదనుకున్నావా అన్నాడు చందు కోపంగా. గంట నుంచి అక్కడ ఇదే చర్చ జరుగుతోంది. చందు తాతగారి దగ్గర నుండి సరాసరి స్నేహితుల గదికి వచ్చేశారు. రాగానే జరిగిందంతా చెప్పేశాడు. ఏమిటి, తాతయ్యతో తెగదెంపులు చేసుకున్నావా అన్నాడు రమేష్. ఆయనే నాతో తెగదెంపులు చేసుకున్నాడు. ఇంట్లో నుంచి బయటికి నెట్టాడు. నేనేం తక్కువ? పట్టుదల వస్తే ఆయన మనవడినే. ఆయన పశ్చాత్తాపడి బ్రతిమలాడే వరకు ఇంటికే వెళ్ళను అన్నాడు చందు. అమ్మో, ముసలివాళ్ళకి రోషం ఎక్కువే, వాళ్ళేం దారికి రారు అన్నాడు గోపాల్. మీ తాతయ్య ఎంత తిట్టినా మంచివాడురా, డబ్బు ఇస్తాడు. నీ సరదాలకి అడ్డురాడు. మా నాన్న చూడు, పీనాసి, కానీ ఖర్చు అంటే గిట్టదు. ఇప్పుడు అసలు విషయం ఆలోచించండి, ఏం చేద్దాం అని అడిగాడు మురళి. ఏం చేద్దాం? చందు తాతయ్య కనుక డబ్బులు ఇవ్వకపోతే ఈ రూమ్ అద్దె ఎలా ఇవ్వగలం? మనకి టిఫిన్లు కాఫీలు ఎలా వస్తాయి అన్నాడు గోపాల్ విచారంగా. ఏరా, నిజంగా తెగదెంపులు చేసుకున్నట్లేనా రమేష్ అడిగాడు. చందు తలూపాడు. అయితే మన బెంగళూరు ప్రయాణం? గోవిందా, ఇంకేం ప్రయాణం అన్నాడు మురళి. ఆస్తి ఆయన ఇవ్వనంటే చెల్లుతుందా? ఆయన ఇష్టమేనా? చందు చేత మనం దావా వేయిద్దాం ప్రకాష్ సలహా ఇచ్చాడు. రమేష్ చేతులు తిప్పాడు. వేయిస్తావు. ఆ కేసు తేలేసరికి మన తలలు ముగ్గుబుట్టలు అవుతాయి. ఒకవేళ గెలిచినా ఈ లోపల ఆ ప్లీడర్ సగం డబ్బు పీక్కు తింటాడు. మరి ఏం చేద్దాం గోపాల్ అడిగాడు. చేయటానికి ఇంకేం లేదు. చందు సరాసరి వెళ్ళి వాళ్ళ తాతయ్యతో రాజీ పట్టం, ఆయన కుదిర్చిన పెళ్లికి ఒప్పుకోవడం, అంతే. ఏమిటి? చందు చర్రున లేచాడు. రమేష్ రెండు భుజాలు అదివిపట్టి కుర్చీలో కూలేశాడు. నువ్వు ఆవేశపడకుండా నేను చెప్పేది విను. నువ్వు పెళ్లి చేసుకుంటావు, కానీ అది నీకోసం కాదు, మీ తాతయ్య కోసం. రేపు వచ్చే ఆ భార్యామణి ఆ మాట వింటే లెంపలు వాయిస్తుందిరా అన్నాడు మురళి. ఏడిసింది. పెళ్లి చేసుకుంటాడు, కానీ ఆ భార్యతో కాపురం చేస్తేగా. మొదటి నుంచి బెడసరంగానే ఉండాలి. అసలు మొదటి రాత్రే ఏ స్నేహితులతోనో ఏ బెంగుళూరో ఊటీయో చెక్కెయ్యాలి.
అభిమానం గల ఆడపిల్లకి అంతకంటే అవమానం ఇంకేముంటుంది? పోట్లాట మొదలవుతుంది. అది పెద్దగా చేసి నాకు భార్యకి పడటం లేదని పుట్టింటికి పంపేసి డైవోర్స్ ఇచ్చేయాలి రమేష్ చెప్పాడు. అదంతా అంత తేలిక అంటావుట్రా? తలుచుకుంటే చందు ఏదైనా చేయగలడు. ఈ వెధవ పెళ్లి మూలంగా తాతయ్యను వదులుకోవడం నాకేమాత్రం ఇష్టం లేదు. తాతయ్య ఎంత మంచివాడు. రేపు ఇది ఒక్క చందుతోనే పోదు. చందు స్నేహితులమైన మనం ఏమీ కల్పించుకోలేదని అంతా మనల్నే అడుపోసుకుంటారు. మనకి అపవాదు వస్తుంది. రమేష్ చెప్పింది అందరికీ సవ్వుగానే తోచింది. చందు తలపట్టుకుని కూర్చున్నాడు. అతనికి మతిపోయినట్టుగా ఉంది. రమేష్ దగ్గరికి వచ్చి భుజం మీద తడుతూ చెప్పాడు, నువ్వు ఇలా చేశావంటే అంతా హాయిగా ముగుస్తుంది. తాతయ్యకి నీకు మధ్యనున్న ఘర్షణ ముగుస్తుంది. తాతయ్య మాట విని నువ్వు పెళ్లి చేసుకున్నట్టు అవుతుంది. ఈ పెళ్లి బాధ ఇక శాశ్వతంగా తప్పిపోతుంది. నా మాట విను. నువ్వు మా కోసం అయినా తాతయ్య కోసం అయినా ఈ పెళ్లికి తలవంచక తప్పదు. నేనా? చందు తలెత్తి నిస్సహాయంగా చూశాడు. మిగతా స్నేహితులందరూ కూడా రమేష్నే సమర్థించారు. చందు తాతయ్య చెప్పినట్టే వినాలని తీర్మానించారు. ఈ సమస్యకి ఇదే పరిష్కారం అని చెప్పారు. రమేష్ మిగతా స్నేహితులు కలిసి చివరికి ఎలాగైతేనే చందు చేత సరేనని అనిపించగలిగారు. ఆ సాయంత్రం చందు ఇంటికి వచ్చాడు. చందుని చూడగానే షాయన్న పరిగెత్తుకెళ్ళి చిన్నబాబు వచ్చేశాడయ్యా అని చెప్పాడు. అంత క్రితం వరకు చందు గురించి బాధపడుతున్న రాజగోపాలరావు గారి ముఖం సీరియస్గా పెట్టుకున్నారు. చందు తన గదిలోకి వెళుతుండగా ఎదురైన షాయన్నని పిలిచారు. షాయన్న, తాతయ్య ఏం చేస్తున్నారు? కూర్చున్నారు బాబు. ఈరోజు అమ్మగారిని తలుచుకుని ఒకటే బాధపడుతున్నారు. ఏమైనా తిన్నాడా? ఏమీ తినలేదు. నేనింటికి వచ్చాను. ఆయన చెప్పినట్లే వింటాను. ఆరోగ్యం పాడు చేసుకోవద్దని చెప్పు. షాయన్న పరిగెత్తుకెళ్ళి హార్లిక్స్ గ్లాస్ తెచ్చి చందును పిలిచాడు. చిన్నబాబు రా, నువ్వే ఇవ్వు అన్నాడు. చందు క్షణంసేపు తటపటాయించాడు. షాయన్న అన్నాడు, వెళ్ళు బాబు. ఈ మంచి వార్త నా నోటి కంటే నీ నోటి వెంట వింటే తాతయ్య ఇంకా ఆనందపడతాడు అంటూ బలవంతంగా హార్లిక్స్ గ్లాస్ చేతిలో పెట్టాడు. చందు ముందు తటపటాయించిన తర్వాత ఏమనుకున్నాడో ఏమో హార్లిక్స్ గ్లాస్ చేతితో పట్టుకున్నాడు. గదిలో రాజగోపాలరావు గారు దిళ్ళన ఆనుకొని కళ్ళజోడు పెట్టుకుని భగవద్గీత చదువుకుంటున్నారు. తాతయ్య ఆ పిలుపు వినగానే ఆయన తలెత్తి చూశారు. గుమ్మంలో చేతిలో హార్లిక్స్ గ్లాస్తో చందు నిలబడి ఉన్నాడు. క్షణంసేపు ఆయన తన కళ్ళని తానే నమ్మలేనట్లు చూశాడు. చందు లోపలికి వచ్చాడు. గ్లాస్ అందించాడు. తీసుకో తాతయ్య. ఆయన ఇంకా అలాగే చూస్తున్నారు. నువ్వు చెప్పినట్లు వినటానికి నిర్ణయించుకున్నాను. ఈసారికి నన్ను క్షమించు. ఇక నిన్నెప్పుడూ బాధపెట్టను. చిన్నపిల్లాడిలా ఆయన మనసు ద్రవించిపోయింది. చందు చేతిలోని గ్లాస్ అందుకుని పక్కన పెట్టారు. కానీ ఆయన చందు చెయ్యి వదల్లేదు. చందు ఆత్మీయంగా పిలిచారు. మరుక్షణం చందు ఆయన కౌగిట్లో ఉన్నాడు. నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? చచ్చిపోయిన వాడికి మళ్లీ ప్రాణం తిరిగి వచ్చినంత ఆనందంగా ఉంది. నువ్వు ఈ విషయంలో నాతో రాజీ పడుతున్నావు కదా? నేను ఏం చేస్తానో తెలుసా? మంచి పిల్లను చూసి నీకు భార్యగా తీసుకువస్తాను. నువ్వు ఇప్పుడు ఎంత ఇష్టంగా ఒప్పుకుంటున్నావో అప్పుడు అంత ఇష్టంగా తాతయ్య నీ మాట వినటం వల్ల నేనెంత సుఖపడుతున్నానో అనుకునేలా చేస్తాను. నిజం, నా మాట నమ్ము. అప్పుడు నేను బ్రతికి ఉన్నా లేకపోయినా నువ్వు ఈ మాట అనుకొని తీరుతావు. ఆయన సంతోషం చూస్తుంటే చందుకి బాధ అంతా పోయి ఉత్సాహం వచ్చింది. అరే, నాకింతకాలం తెలియలేదు నేను పెళ్లి చేసుకోవడం అనేది నీకు ఇంత ఆనందం కలిగించే విషయం. అయితే తాతయ్య, నేను 1 కాదు 10 పెళ్లిళ్ళు చేసుకుంటాను అన్నాడు. ఆ మాట వినగానే ఆయన ముఖం వెలవెలాపోయింది. పద, వద్దులేరా, 1 చాలు. ఆ ఒక్కదానికే కట్టుబడి ఉండాలి నువ్వు అన్నారు. చందు హార్లిక్స్ తీసుకుని తనే స్వయంగా ఆయన చేత తాగించాడు. గుడ్ నైట్ తాతయ్య, స్వీట్ డ్రీమ్స్ అన్నాడు. అవునా? నీ పెళ్లి గురించి కళ్ళు కంటూ నిద్రపోతాను అన్నారు. చందు వెళ్ళిపోయాడు. చందు వెళ్ళిపోగానే ఆయన గబగబా శేషారత్నానికి ఫోన్ చేశారు. ఒరేయ్ శేషు, నీ బుర్ర అమోఘన్రా, నువ్వే గెలిచావు. చందు ఇంటికి తిరిగి వచ్చాడు. పెళ్లి చేసుకుంటానని అంగీకరించాడు అని చెప్పాడు. ఇంకేం, శుభస్య శీఘ్రం. పెళ్లి కూతుర్ని చూడు, ప్రధానం ఏర్పాటు చేద్దాం అన్నాడు శేషారత్నం. విన్నారు కదండి, ఇంతటితో ఈ పార్ట్ కంప్లీట్ అయిందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని మంచి స్టోరీస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ పార్ట్తో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ హైమా కూరపాటి. థ్యాంక్ యూ.